నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం మధుసూదన్ రెడ్డి గారు. నమస్తే. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ 94 మంది అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ వారు 5 మంది అభ్యర్థుల పేర్లు రిలీజ్ చేశారు, ప్రకటించారు. అధ్యక్షుల వారు ఇరు పార్టీల అధ్యక్షుల వారు ప్రకటించారు. అందులో భాగంగా అతి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ చూసుకున్నట్లయితే 94 మంది అభ్యర్థుల్లో 23 మంది వారికి కొత్త వారికి ఇవ్వడం అనేది ఇక్కడ విశేషము. అదేవిధంగా ఇచ్చిన ఈ 94 మంది అభ్యర్థుల్లో 50 మంది గ్రాడ్యుయేట్లు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 3 డాక్టర్లు, 2 PhDలు, 1 IAS ఆఫీసర్. మరి దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? నేను అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ఒక మంచి పని చేసిండు. ఎందుకంటే ఉన్నత విద్యాధికుల్ని, మంచి వ్యక్తుల్ని 94 మందిని అభివృద్ధుల్ని ప్రకటించడం అంటే ఆషామాష వ్యవహారం కాదు. ఇప్పుడు ఆ పక్క పార్టీ కూడా ఒకటి ఉంది కదా, అది 1 కృష్ణుడు, 2 కృష్ణుడు, 3 కృష్ణుడు, 4 కృష్ణుడు అని చెప్పుకుంటారు కదా. 1 లిస్టు, 2 లిస్టు, 3 లిస్ట్ అని ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలేసి రోజు 4 పేర్లు వదులుకుంటాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూర్చొని పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకి కట్టుబడ్డాడు. దేనికి దానికి అంతే పవన్ కళ్యాణ్కి ఐఎమ్ సెల్యూట్ చెప్పగలను. ఎందుకంటే తెలుగు ప్రజల పట్ల, తెలుగు ప్రజల సంక్షేమం పట్ల ఒక దుర్మార్గుణ్ణి గద్దె దింపటానికి కొన్ని మెట్లు తిగ్గి, కొన్ని మెట్లు ఎక్కి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటకి కట్టుబడి, కాబట్టి మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారికి అందరు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చాలా రెచ్చగొట్టారు పవన్ కళ్యాణ్ని. నువ్వు 60 సీట్లు అడుగు, పవర్ షేరింగ్ అడుగు, ఇవన్నీ ఎన్ని గాలి వార్తలు, ఎన్ని కింద గ్యాసు ఎత్తినా పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో, రాజధాని రైతుల ఆడవారి కన్నీటి గాథలను, రాష్ట్రంలో అధోగతి అయిపోయి అప్పులు పాలైపోయినటువంటి ఈ టైంలో పవన్ కళ్యాణ్ చాలా మెట్లు దిగి, చంద్రబాబు నాయుడు నాటువంటి విజ్ఞత గల్లోడు, స్థితప్రజ్ఞత గలటువంటి వ్యక్తి సారథ్యంలో మనం ముందుకు అందరం కలిసిపోవాలా. ఇప్పుడు నీకు చిన్న మాట చెప్తాను నాన్న. రాముడు అంటోడికి ఎవరు సాయం చేశారు? ఉడత సాయం చేసిందా రాముడికి? తర్వాత రాముడికి ఇంకా సాయం చేశారు, కోతులు సాయం చేసినాయా? అంటే సీతమ్మ తల్లిని రావణ బ్రహ్మ అపహరించినప్పుడు రాముడు అంటోడు భగవత్ స్వరూపుడైనటువంటి, విష్ణు స్వరూపుడైనటువంటి రాముడికే అందరు సాయం చేశాడు. గుహుడు సాయం చేసిండా? ఎక్కడ అయోధ్య, ఎక్కడ శ్రీలంక? ఆమెను తీసుకుపోయి మహాసాధ్విని సీతమ్మని ఆడ దాచిపెడితే, అంటే రావణ బ్రహ్మ చాలా బలమైనటువంటి వ్యక్తి. ఒక బలమైనటువంటి ప్రత్యర్థిని మనం ఎదుర్కోవాలంటే అన్ని శక్తులు ఏకమైతే కానీ, మహిషాసురుడిని ఎట చంపింది? ఒక చేతితో చంపింది ఆ దుర్గమ్మ, అన్ని చేతులతో కదిలింది. అలా విధంగా రాష్ట్రానికి హిరణ్యకశిపుడినే తీసుకో, అతనికి మరణమే లేదు కదా, ఎర్రవీగిండు కదా హిరణ్యకశిపుడు. విష్ణుమూర్తి నరసింహస్వామి అవతారం ఎత్తి అతనికి ఎక్కడా సావు లేకుండా కోరుకున్నాడు కదా, ఏమైంది? చచ్చిండా లేదా హిరణ్యకశిపుడు? నరసింహస్వామి అవతారం ఎత్తి ప్రహ్లాదుడి కోసం వచ్చి పొట్ట పేగులు చూసి మెళ్ళ వేసుకున్నాడా లేదా? వేసిండా లేదా దెబ్బ? అదేవిధంగా మన ఇతిహాసాలు, మన పురాణాలు, మన హైందవ ధర్మాల ప్రకారం చూసుకుంటే భస్మాసురుడు ఒకడు ఉన్నాడు కదా. భస్మాసురుడు ఏంది? భగవంతుడు ఇచ్చినటువంటి వరాన్ని బాగా వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పే ఈ మాట. భస్మాసురుడు శివుడు వరం ఇస్తే ఆ వరాన్ని ఆయన మీదనే ప్రయోగించాలని చూసిండు. అవునా కదా? భస్మాసురుడు ఏమైంది చివరికి? విష్ణుమూర్తి ఏం చేశాడు? మోహిని అవతారం ఎత్తేసి వాడి చెయ్యి వాడి నెత్తిని మీద పెట్టుకొని, నేను ఎవరి నెత్తి మీద చెయ్యి పెట్టినా వాడు గాలిపోవాలనే అనే వరంగా కదా పొందింది భస్మాసురుడు. చివరికి ఏం చేశాడు విష్ణుమూర్తి? ఓహో నీ పని ఎట్టుందరని మోహిని అవతారం ఎత్తేసి వాడి చెయ్యి వాడి నెత్తిని పెట్టుకుని వాడిని బూడిచ్చేసిండు కదా. జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కలిసి మంచి పరిపాలన అందించమని ప్రజల్లో ఉండి 151 సీట్లతో అధికారాన్ని అప్పజెపితే, వచ్చిన అధికారాన్ని అహంకారంతో నెత్తికెక్కి ప్రజలకి అందుబాటులో లేకుండా ఇంట్లో కూర్చొని సెక్రటరీకి పోయి పరిపాలన చేయకుండా, కన్నార్పకుండా చెప్పాల్సిన అబద్ధాలన్నీ చెప్పి, ప్రధానంగా మహిళలు నాన్న, ఒక్క మద్యపాన నిషేధం అంటే 94లో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా లేకుండా కొట్టి రాడోళ్ళు ఓట్లు వేశారు. కలకంట కన్నీరు ఒలికిన ఆ ఎంట సిరి ఉండజాలదు అంటారు. ఎలక్షన్ ముందు మద్యపాన నిషేధం అని చెప్పిండు ఆడవాళ్ళకి. దాంతో చంద్రబాబు నాయుడు పసుపు కింద 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చినా కూడా మద్యం అనేది కాపురాల్లో చిచ్చు పెడుతుంది కాబట్టి ఆడవాళ్ళందరూ ఓటేశారు. 151 సీట్లు రావటానికి
జగన్మోహన్ రెడ్డి ఈరుడు సూర్యుడు చంద్రుడై కాదు, ఒకే ఒక్క పదం 94లో 2019లో మద్యపాన నిషేధం అనే మాట ఎప్పుడైతే వస్తుందో ఆడవాళ్ళు ఎంత అమ్మయ్యా ఈ దరిద్రం పోద్ది అని చెప్పి ఓట్లన్నీ వేశారనమాట. అందుకొచ్చి 151 సీట్లు. ఆడవాళ్ళు ఏంటంటే ఇంటికి ఆదిపరాశక్తులు కదా, ఈ మద్యం కుటుంబాల్లో చిచ్చు పెడ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ తప్పాడుగా. అందువల్ల ఏంటంటే చూస్తున్నారు ఆడపిల్ల. ఇప్పుడు ఆడవాళ్ళు వాళ్ళ బిడ్డలను చదువుకుంటారు కదా, తండ్రి కంటే బిడ్డల మీద మమకారం ఎక్కువ ఉంటుంది. ఎవరికి ఉంటుంది? కష్టపడి చదివించినటువంటి బిడ్డలు ఇవాళ ఉద్యోగాలు లేక ఓళ్ళల్లో గాలికి తిరుగుతుంటే ఆ బిడ్డల సాయి చూస్తే ఎంతోమంది తెలుగు ఆడపడుచులు ఆడతల్లులు ఉన్నారుగా. బీటెక్లు ఎంటెక్లు అయిపోయి ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తారు కదా. వాళ్ళందరూ ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకి భారంగా మారిపోతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారుగా. ఆలోచించి ఇటువంటి దుష్ట పరిపాలన మనకొద్దు, గద్దె దింపేద్దామని ప్రజలైతే నిర్ణయించుకున్నారు. ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దని చెప్పాడు కాబట్టి అది కూడా చేయలేదుగా. కాబట్టి అది కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఉద్యోగస్తులు కూడా సకల జనులు నిర్ణయించుకోవటానికి గ్రాడ్యుయేట్లు ప్రధానంగా నిర్ణయించుకోవడానికి కారణం ఏంటంటే 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ చూసిన ఉన్నానా, ఈస్ట్ రాయలసీమ, వెస్ట్ రాయలసీమ. జగన్మోహన్ రెడ్డి సొంత పులివెందల నియోజకవర్గంలోనే 4560 ఓట్ల మెజార్టీ వచ్చిందిగా. సరే ఉత్తరాంధ్ర అంటే వస్తుంది అనుకున్నాం, మహానుభావుడు మంచి ఎకనామిక్స్ గారు తన సొంత నియోజకవర్గంలో కూడా వచ్చింది కదా మెజార్టీ. అప్పుడేమన్నాడు సజ్జల రామకృష్ణ, నా ఓటర్లు ఏరే ఉన్నాడు అన్నారు. అంటే ఏంది దొంగ ఓట్లు వేసుకుంటా? ఇది కాదు. చంద్రబాబు నాయుడు ఇంతకాలానికి ఒక మంచి లిస్ట్ ఇచ్చాడు. ఈ లిస్టు మొత్తంలో కూడా 90% 90 నుంచి 95% ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఉంది ఈ లిస్టు. కొంతమందికి అంటే ఏళ్ల మీద లెక్కెట్టొచ్చు, అటువంటి అభివృద్ధులకి అన్యాయం జరిగింది. కొంతమందికి అంటే ఈ ఫైనాన్స్ పరంగా ఆర్థిక పరంగా పార్టీకి నిధులు లేవు, వనరులు లేవు కాబట్టి కొంత ఫైనాన్స్ మొబలైజేషన్ అవసరం కాబట్టి పార్టీకి ఈ మూమెంట్లో ఫైనాన్స్ లేకపోతే అటుపక్కేమో లక్షల కోట్లు డబ్బులు ఉండే, పార్టీ అకౌంట్ చూస్తేనేమో నిల్లు ఉంది. కాబట్టి ఎలక్షన్ ఖర్చులకి ఎలక్షన్ ప్రచారానికి కొంత ఖర్చులు అవుతాయి కాబట్టి కొన్ని దిక్కల సరదాల్సి వచ్చింది. కాబట్టి నేను చెప్పగలిగేది ఫైనల్గా ఒకటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఏ నియోజకవర్గంలో ఉన్నా భేషజాలకు పోకుండా పెద్ద ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి అందరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయమని నేను చెప్తున్నా. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది నాన్న. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఒక చిన్న సామెత చెప్తాను. ప్రమాదం పొంచి ఉన్నప్పుడు రైతు హలము వదలాలా, కౌలు కలాలు వదలాలా, అందరూ ఏం చేయాలా? ఖడ్గాలు పట్టాలా అన్నాడు. ఏంది? సకల జనులు ఖడ్గం పట్టుకోవాలి. ఖడ్గం అంటే అది పురాతన సామెత కాబట్టి అలా ఏమొద్దు. సకల జనులు ఒకరికొకరు చెప్పుకుంటా. ఈరోజు నా ఫోన్కే 3 సార్లు వచ్చింది బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి కాలు. రోజుది అమ్మబడాలి, అర్ధరాత్రి వస్తే మధ్యాహ్నం వస్తే ఉదయం జగన్మోహన్ రెడ్డి కాలు. బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి మొబైల్కి ఏంద్ర నాయన ఈ కాల్ అని అటు ఎత్తితేనేమో 80తో స్టార్ట్ అవుద్ది ఆ నెంబరు. ఈ ఒక్కరోజే నాకు 3 సార్లు వచ్చింది కాలు. అంటే ఏంది అంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉందనేది ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ, జనసేన పార్టీ శ్రేణులందరూ అన్నదమ్ముల్లాగా, రామలక్ష్మణుల్లాగా, ఒక హనుమంతుల్లాగా ఈ యువజన శ్రామిక రైతు పార్టీని కానీ గద్దె దింపకపోతే రాష్ట్రం నష్టపోద్ది. రాష్ట్ర ప్రజలందరూ సంక్షేమం దృష్ట్యా కొన్ని సీటుల్లో కొన్ని వ్యత్యాసాలు ఉండొచ్చు, కొన్ని భేషజాలు ఉండొచ్చు. అవన్నీ ఏం మనసులో పెట్టుకోకుండా ఒకసారి రాష్ట్రం వైపు చూడండి, అమరావతి నగర నిర్మాణం వైపు చూడండి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చూడండి. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రగా మిగిలిచ్చినటువంటి ఈరోజు అన్ని నదుల్లో ఇసుక లోడేస్తున్నా కూడా కలెక్టర్లను కూడా వసిపరుచుకొని కలెక్టర్లు కూడా దొంగ రిపోర్ట్లు ఇస్తూ సుప్రీంకోర్టుకి, ఎన్జీటీకి ఈ నెల మన తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఇటువంటి దుష్ట పరిపాలన చరిత్రలో ఎప్పుడు చూడలేదు, ఇంకా ముందు చూడబోకూడదు. తెలివిగల్ల నేల తెలుగు నేల తలెత్తుకొని గర్వంగా నిలబడాలంటే కొన్ని భాగస్వామ్యులు ఏకమైన తర్వాత కొన్ని నొప్పులు ఉంటాయి. ఆ నొప్పులు కార్యకర్తలు భరాయించాలా. అందరూ ఈర్ష్య, దేశ పగజాలకు పోకుండా రాష్ట్రం వైపు చూడండి, అందరికీ సమన్యాయం జరగద్దే అనేటటువంటి ఈ లిస్ట్ అయితే నేనైతే 95% అద్భుతమైన లిస్ట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి లాగా. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడులాగా ఒకేసారి 95% ఎక్సలెంట్, బాగా ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళని, బాగా అనుభవం ఉన్న వాళ్ళని ఈత్తిని కూడా ఎంకరేజ్ చేశాడు. కాబట్టి సీనియర్లు ఉన్నారు పార్టీలో 35 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి కూడా పాతుకోపోయినటువంటి సీనియర్లు సర్దుకోవాలా.
ఎల్లకాలం మీరే ఉంటేట యువతను ప్రోత్సహించాలి. చంద్రబాబు నాయుడు సీనియర్లు కొంతమంది మీకు రేపు ఉంటాయి కదా, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పోస్టులు ఉంటాయి, క్యాబినెట్ ర్యాంక్ ఉండే పోస్టులు ఉంటాయి, ఇది డైరెక్టర్ పోస్టులు, ఎమ్మెల్యే పోస్టే ఒకటే గొప్పది కాదు కదా నాన్న. ఎమ్మెల్యే పోస్ట్ ఒకటే కాదు, ఈరోజు మైన్స్ డైరెక్టర్ ఉంది, ఎంత పెద్ద పదవి. తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుంది, ఎన్నో ఉంటాయి కదా నామినేటెడ్ పోస్టులు బోల్డ్ ఉంటాయి. దాదాపు 3000 పోస్టులు ఉన్నాయి నామినేటెడ్ పోస్టులు. కాబట్టి కార్యకర్తలు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే టికెట్ రానటువంటి అభివృద్ధులు కూడా ఎవరో భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ కోసం కష్టకాలంలో కష్టపడిన వాళ్ళనందరినీ చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుంటాడు. పార్టీ కాదు కష్టకాలంలో ఉండేది, నష్టపోతుంది తెలుగు ప్రజలు. పార్టీ కష్టకాలంలో లేదు, నష్టపోతుంది తెలుగు ప్రజలు. కాబట్టి మన తెలుగు నేల తెలివిగల్ల తెలుగు నేల, తెగువగల్ల నేల సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే మన చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాల్సిందే. అదేవిధంగా ఎస్పెషలీ మనం అభినందించాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకి కట్టుబట్టినాడు. కాబట్టి ఎక్కడైనా జనసేన పార్టీ కార్యకర్తలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కలుపుకొని ముందుకు పోవాలా, ఎక్కడ భేషజాలకు పోవద్దు. పెద్ద ఆయన తీసుకున్న నిర్ణయానికి అందరం కట్టుబడి పార్టీకి ప్లస్ రాష్ట్రానికి సేవ చేసుకునేటటువంటి అవకాశం మనకి రేపు ఈ భస్మాసుర జగనాసుర పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించమని యువతనందరినీ ఏడుకుంటూ, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చినటువంటి లిస్టు అద్భుతంగా ఉంది. ఒక 4-5 సీట్లతో తప్ప ఈ లిస్టు మొత్తము అందరం గర్వపడాల్సిన లిస్టే. అందుకే చెప్తుండా, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, తమసోమ జ్యోతిర్గమయ అన్నారు పెద్దలు. సత్యమేవ జయితే. రానున్న యుగం తెలుగు ప్రజల యొక్క స్వర్ణాక్షరాలతో నిక్కరపిస్తున్నారు. రానున్న యుగం చంద్రబాబు యుగం అని మాత్రం చెప్పగలను, అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. మరి అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ విడుదల చేసిన మొదటి జాబితా ఏ విధంగా ఉందనేది మనకు మధుసూదన్ రెడ్డి గారు చాలా బాగా వివరించారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.